గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 975. ఈరోజు డైలీ మనీ షోలోని మంచి డిస్కౌంట్లో దొరుకుతున్నటువంటి ఒక కంపెనీ గురించి, అంటే ఎవరికి ఆ కంపెనీ గురించి పెద్దగా తెలియదు, ఆ కంపెనీ గురించి ఈరోజు డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లోని ప్రెషర్ కంటిన్యూ అయింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 528 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 77,620 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 162 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,526 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.83% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.96% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.67% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో కూడా మన మార్కెట్ లోని ప్రెషర్ అయితే కంటిన్యూ అయింది. ఈ మార్కెట్ లో ప్రెషర్ కంటిన్యూ అవడానికి రీజన్ ఆల్రెడీ నిన్న మన డైలీ మనీ షోలో మాట్లాడుకున్నాం కదా. యుఎస్ లోని స్ట్రాంగ్ జాబ్ డేటా రావడంతో యుఎస్ ఎకానమీ అయితే స్ట్రాంగ్ గానే ఉన్నదని, అండ్ ప్రెసెంట్ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నది కదా. సో ఫెడ్ వాళ్ళు ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం పైనే ఉంటుంది. కాబట్టి ఈ ఇయర్ లోని రేట్ కట్స్ అనేవి కొంత డిలే అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని భయాలు అయితే మొదలయ్యాయి. దాంతో నిన్న సెషన్ లో మార్కెట్ లో ప్రెషర్ చూసాం. అండ్ ఈ రోజు కూడా మన మార్కెట్ లో ప్రెషర్ కంటిన్యూ అయింది. అండ్ దీంతో పాటుగా మన ఇండియా ఎకానమీలో ఏదైతే స్లో డౌన్ కనిపిస్తుందో అది కూడా మార్కెట్ ని కొంతవరకు ట్రాక్ చేస్తుంది. వీటితో పాటు మన రూపీ కంటిన్యూస్ గా వీక్ అవుతుండడం, అండ్ అలాగే యుఎస్ లోని బాండ్ డీల్స్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతుండడం మన మార్కెట్ పైన ప్రెషర్ ని పడేలా చేస్తున్నాయి. సో యుఎస్ లో ఈ బాండ్ డీల్స్ ఏవైతే పెరుగుతున్నాయో దాని వలన ఈక్విటీ మార్కెట్స్ నుంచి కొంతవరకు బాండ్స్ లోకి మనీ మూవ్ అవుతుంది. కాబట్టి దాని వలన కూడా మార్కెట్ లోని ప్రెషర్ క్రియేట్ అవుతుంది. నో ఇక్కడి నుంచి మార్కెట్ లోని మూమెంటం అన్నది మెయిన్లీ ఈ క్వార్టర్ నెంబర్స్ పైన ఆధారపడి ఉన్నది. ఈ క్వార్టర్ లోని కంపెనీస్ నెంబర్స్ ఇవ్వడం ఎలాగా స్టార్ట్ చేసాయి కదా. ఒకవేళ ఈ క్వార్టర్ లో కంపెనీస్ యొక్క నెంబర్స్ కానీ బాగున్నాయి అనుకోండి, దాంతో మనం మార్కెట్ లో రికవరీ చూడొచ్చు. అలా కాకుండా సెకండ్ క్వార్టర్ లోని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ కొంత వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయి కదా. ఈ క్వార్టర్ లో కూడా ఒకవేళ నెంబర్స్ మార్కెట్ ని డిసప్పాయింట్ చేసినట్లయితే ఫర్దర్ గా కూడా మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉంది. సో ఈ క్వార్టర్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఈక్విటీ మార్కెట్స్. నెక్స్ట్ ఈ ఫిబ్రవరి 1 రోజున మన ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్ లోని బడ్జెట్ ని ప్రవేశపెడతారు కదా. సో ఈ బడ్జెట్ లో తీసుకోవాల్సినటువంటి కీ డిసిషన్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ అయితే వేరియస్ ఎకనామిస్టుల దగ్గర నుంచి వాళ్ళ సజెషన్స్ అయితే తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆంఫీ వాళ్ళు కూడా ఈక్విటీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ ప్రపోజల్స్ అయితే చేయడం జరిగింది. ప్రీవియస్ బడ్జెట్ లోని మన ఫైనాన్స్ మినిస్టర్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే పెంచేశారు కదా. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచడం వలన మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అయితే స్ట్రగుల్ అవుతున్నారని, బట్ ఇప్పుడు మన మార్కెట్ కి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వచ్చేలాగా అట్రాక్ట్ చేయాలి. కాబట్టి ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లోని కొన్ని చేంజెస్ తీసుకురావాలని చెప్పి ఆంఫీ ప్రపోజల్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే ప్రెసెంట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 1.25 lakhs వరకు కూడా ఎగ్జంప్షన్ దొరుకుతున్నది కదా. ఈ 1.25 lakh లిమిట్ ని 2 lakhs వరకు పెంచాలని, అండ్ అంతే కాకుండా 1 year అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని 10% కి తగ్గించాలని చెప్పి ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఎవరైనా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ని మోర్ దెన్ 3 years హోల్డ్ చేసి ఆ తర్వాత ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి కంప్లీట్ గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే ఇవ్వాలని చెప్పి వీళ్ళు ప్రపోజ్ చేశారు. సో ఇలా 3 years ఎవరైతే హోల్డ్ చేసి ఆ తర్వాత సెల్ చేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద కంప్లీట్ గా ఎగ్జంప్షన్ గనక ఇచ్చినట్లయితే మన ఈక్విటీ మార్కెట్ సైడ్ మరికొంతమంది ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయొచ్చని, ఇది ఇండియన్ ఎకానమీకి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళు ప్రపోజ్ చేశారు. వీళ్ళ ప్రపోజల్స్ అయితే ఇలా ఉన్నాయి కదా. ఫైనల్లీ ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రపోజల్స్ అన్ని విన్నాక ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. బట్ వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఈ డిసిషన్స్ తీసుకున్నట్లయితే మాత్రం దిస్ ఇస్ బిగ్ పాజిటివ్ ఫర్ ఈక్విటీ ఇన్వెస్టర్స్. అండ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కే కాదు, మన మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఇది పాజిటివ్ సెంటిమెంటే ప్లే చేయనున్నది. అండ్ దీని రిలేటెడ్ గా మీరే అనుకుంటున్నారు అంటే ఈ ప్రపోజల్ ని ఫైనాన్స్ మినిస్టర్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, అండ్ అలాగే ఈ ప్రపోజల్ ఎలా ఉంది, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మార్కెట్ లో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు Q3 రిజల్ట్స్ అయితే స్టార్ట్ అయిపోయి కదా. యాక్చువల్లీ మనం చూసినట్లయితే Q2 లోని కంపెనీస్ నుంచి మనకి కొంత డిసప్పాయింటింగ్ నెంబర్స్ అయితే వచ్చాయి. దాంతో మార్కెట్ లో ప్రెషర్ చూసాం. సో ఇప్పుడు Q3 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇండియన్ మార్కెట్ కి చాలా ఇంపార్టెంట్ గా మారాయి. సో ఈ Q3 లోని కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి రిజల్ట్స్ అయితే మన వీడియోస్ లో కంటిన్యూస్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సో ట్రాక్ చేయడం మర్చిపోకండి. జనరల్ ఈ రిజల్ట్స్ ని ట్రాక్ చేసేటప్పుడు చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే ఓన్లీ P&L స్టేట్మెంట్ చూసి ఆ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయా లేదా అని చెప్పి ఒక డిసిషన్ కు అయితే వచ్చేస్తారు. బట్ మనం కంపెనీ యొక్క నెంబర్
నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ P&L స్టేట్మెంట్ తో పాటుగా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా చెక్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఈ బ్యాలెన్స్ షీట్ తో పాటు కంపెనీకి నెంబర్స్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ దాని ద్వారా కంపెనీకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకునేందుకు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మనం చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రిజల్ట్ సీజన్ లో మీరు P&L తో పాటు కంపెనీస్ యొక్క బ్యాలెన్స్ షీట్ అండ్ అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే చెక్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ బ్యాలెన్స్ షీట్ ఎలా చెక్ చేయాలి అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా చెక్ చేయాలి దీని గురించి పెద్దగా అవగాహన లేనట్లయితే మీకు జీబ్రా లెర్న్ వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అని చెప్పి ఒక బుక్ అయితే రిలీజ్ చేశారు. ఈ బుక్ లోని మీకు కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఎలా చదవాలి అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా చదవాలి, ఈవెన్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చదవడం రాకపోయినా దాని గురించి అండ్ అలాగే యాన్యువల్ రిపోర్ట్స్ ఎలా చదవాలన్న దాని గురించి కూడా కంప్లీట్ గా డీటెయిల్ గా విత్ ఎగ్జాంపుల్స్ అండ్ అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తోని చాలా డీటెయిల్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ బుక్ అయితే మీకు ఈ రిజల్ట్ సీజన్ లోనే కాదు, ఏదైనా కంపెనీ రిలేటెడ్ గా మీరు ఫ్యూచర్ లో వర్క్ చేస్తున్నారు అంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ కంపెనీ రిలేటెడ్ వర్క్ చేస్తారు కదా, ఆ వర్క్ చేసేటప్పుడు కూడా మీకైతే ఈ బుక్ చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ చాలా మందికి బుక్స్ రీడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సో ఎవరికైతే బుక్స్ రీడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో మిస్ అవ్వకుండా ఈ బుక్ అయితే చదవడానికి ప్రయత్నించండి. ఈ బుక్ యొక్క లింక్స్ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు బుక్ ని అయితే కొనుక్కోవచ్చు. మీకు ఇక్కడ కూపన్ కోడ్ కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే మీకు బుక్ పర్చేస్ చేసే టైంలోని డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అండ్ దీంతో పాటు మీకు జీబ్రా లెర్న్ వెబ్సైట్ లోని వేరియస్ అదర్ ఫైనాన్షియల్ బుక్స్ కూడా ఉంటాయి. ఆ బుక్స్ ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఆనంద్ రాయటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ ఈ జనవరి 13th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ NBFC అయినటువంటి మనపురం ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ మనపురం ఫైనాన్స్ వాళ్ళకి ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ కి ఇష్యూ చేసే లోన్స్ పైన RBI నార్మ్స్ కి అగైనిస్ట్ గా హై ఇంట్రెస్ట్ రేట్స్ చార్జ్ చేస్తున్నారని చెప్పి లాస్ట్ అక్టోబర్ మంత్ లోని వీళ్ళు న్యూ లోన్స్ ఇష్యూ చేయకూడదని చెప్పి RBI వీళ్ళ పైన రిస్ట్రిక్షన్స్ విధించడం జరిగింది. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ పైన ఆ టైంలో రిస్ట్రిక్షన్స్ విధించడంతో మనం మనపురం ఫైనాన్స్ స్టాక్ లో కూడా ప్రెషర్ చూసాం. ఇప్పుడు RBI వీళ్ళపైన రిస్ట్రిక్షన్స్ విధించడంతో వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే హై ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేశారో అవన్నీ కూడా తగ్గించుకుంటూ RBI నార్మ్స్ కి అండర్ లోనే వీళ్ళు లోన్స్ ఇష్యూ చేస్తామని చెప్పి RBI అయితే కన్విన్స్ చేస్తున్నట్టున్నారు. దీంతో ప్రీవియస్ గా వీళ్ళపైన విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ ని RBI నిన్న ఎత్తివేయడం జరిగింది. సో RBI వీళ్ళపైన ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ తీసేశారు కాబట్టి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఫ్రెష్ లోన్స్ అయితే ఇష్యూ చేయొచ్చు. దీని ద్వారా వీళ్ళకి ఎడిషనల్ బిజినెస్ అయితే జనరేట్ అవుతుంది కాబట్టి ఇది మనపురం ఫైనాన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనా నుంచి మన కంట్రీలోకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి సోలార్ గ్యాస్ పైన ఉన్న యాంటీ డంపింగ్ డ్యూటీని తీసివేయడం జరిగింది. ఆ యాంటీ డంపింగ్ డ్యూటీని తీసేయడంతో చైనా నుంచి మన కంట్రీలోని చీప్ గా సోలార్ గ్లాస్ డంపింగ్ అనేది జరిగేది. ఈ సోలార్ గ్లాస్ డంపింగ్ ఇంత చీప్ గా జరుగుతుండడంతో బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు అయితే బాగా ఇంపాక్ట్ అయ్యారు. ఇలా ఇంపాక్ట్ అవుతుండడం వలన వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నారో ఆ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ ని కూడా వీళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. బట్ ఈ డిసెంబర్ మంత్ లో మన ఫైనాన్స్ మినిస్టర్ ఈ సోలార్ గ్లాస్ డంపింగ్ పైన అయితే రిస్ట్రిక్షన్స్ అగైన్ వెనక్కి తీసుకురావడం జరిగింది. ఇవి వెనక్కి తీసుకురావడం వలన ఇప్పుడు చైనా నుంచి సోలార్ గ్లాస్ డంపింగ్ అన్నది చీప్ గా జరగదు కాబట్టి ఆ ఆపర్చునిటీ అన్నది బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నారో ఆ ప్లాన్ ని వెనక్కి తీసుకొచ్చి వీళ్ళు సోలార్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని అయితే 50% పెంచబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ప్రెసెంట్ వీళ్ళు 1000 టన్ పర్ డే కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉన్నట్లయితే దాన్ని 1500 టన్స్ పర్ డే కి అయితే ఎక్స్పాండ్ చేయనున్నారు. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ద్వారా లాంగ్ రన్ లోని బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు బెనిఫిట్ పొందబోతున్నారు కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈ కెపాసిటీ ఎడిషన్ రిలేటెడ్ గా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే 18 to 20 months లోని కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, టోటల్ గా దీనికి 675 crores అయితే స్పెండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా చేయబోతున్నటువంటి ఈ క్యాపెక్స్ ద్వారా వీళ్ళకి అడిషనల్ గా 500 to 600 crores రెవెన్యూస్ అయితే జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ దీంతో పాటుగా ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యూచర్ లోని అనదర్ 500 tons వరకు కెపాసిటీని కూడా వీళ్ళు పెంచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ద్వారా నిజంగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తున్నట్టుగా ఈ రేంజ్ లోని రెవెన్యూస్ అవి వీళ్ళకి జనరేట్ చేసినట్లయితే దాంతో మనం బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం అయితే
అయితే ఉంది. నెక్స్ట్ SRF అండ్ నవీన్ ఫ్లోరెన్ ఈ రెండు కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఉన్నది. యుఎస్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ రిఫ్రిజరెంట్ గ్యాస్ ప్రైస్లు అయితే పెంచినట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. యుఎస్ కి చెందినటువంటి ఐ గ్యాస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే R32 అండ్ R125 సప్లైస్ అయితే ఇంపాక్ట్ అయ్యాయని, ఈ సప్లైస్ ఇంపాక్ట్ అవడం వల్ల ఈ గ్యాస్ ప్రైస్లు అయితే 200% వరకు పెరిగినట్లుగా కామెంట్ చేయడం జరిగింది. సో దీంతోనే ఇప్పుడు యుఎస్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా రిఫ్రిజరెంట్ గ్యాస్ ప్రైస్లు అయితే పెంచారు. ఇప్పుడు ఈ రిఫ్రిజరెంట్ గ్యాస్ ప్రైస్లు పెరగడం వల్ల మెయిన్లీ అది SRF అండ్ అలాగే నవీన్ ఫ్లోరెన్ లాంటి కంపెనీస్ కి పాజిటివ్ కానుంది. దీని రిలేటెడ్ గా ఈక్వరస్ వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే R32 రిఫ్రిజరెంట్ గ్యాస్ ప్రైస్ పర్ కిలోగ్రామ్ $1 గనక పెరిగినట్లయితే దాని ద్వారా SRF వాళ్ళ ఎబిటా 260 crores వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అలాగే నవీన్ ఫ్లోరెన్ వాళ్ళ ఎబిటా 77 crores వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ మనం చూసినట్లయితే SRF వాళ్ళ దగ్గర R32 యొక్క కెపాసిటీ 29,000 to 30,000 టన్స్ వరకు ఉన్నట్లయితే నవీన్ ఫ్లోరెన్ వాళ్ళ దగ్గర 4,500 టన్స్ వరకు ఉన్నది. అండ్ నవీన్ ఫ్లోరెన్ వాళ్ళు నెక్స్ట్ మంత్ కల్లా ఈ R32 కెపాసిటీని మరొక 4,500 టన్స్ వరకు యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా SRF వాళ్ళ దగ్గర R125 కెపాసిటీ 7,000 టన్స్ వరకు కూడా ఉన్నది. గ్లోబలీ ఈ రెండు గ్యాస్ సప్లైస్ పైన కూడా ఇంపాక్ట్ అవడం వల్ల వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుల్ కెపాసిటీ యూజ్ అవుద్ది అండ్ వీటి ప్రైస్ కూడా బాగా పెరుగుతున్నది. కాబట్టి దాని ద్వారా ఓవరాల్ గా ఈ రెండు కంపెనీస్ కూడా భారీగా బెనిఫిట్ పొందుతాయి. కాబట్టి ఈ రోజు సెషన్ లో బోత్ SRF అండ్ అలాగే నవీన్ ఫ్లోరెన్ ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూసినట్లయితే దీని ద్వారా ఈ రెండు కంపెనీస్ లాభపడుతున్నాయి కదా, బట్ SRF వాళ్ళ వలన ఇండైరెక్ట్ గా మరొక కంపెనీ కూడా బెనిఫిట్ పొందబోతుంది. ఈ కంపెనీ గురించి పెద్దగా మార్కెట్ లో ఎవరికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. SRF లోని కామా హోల్డింగ్స్ లిమిటెడ్ వాళ్ళు 50% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళే SRF యొక్క ప్రమోటర్స్. అండ్ ప్రెసెంట్ SRF యొక్క మార్కెట్ క్యాప్ మీరు చూసినట్లయితే 79,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ కామా హోల్డింగ్స్ యొక్క మార్కెట్ క్యాప్ మీరు చూసినట్లయితే ఈ కంపెనీ 8,548 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతుంది. సో SRF లోని వీళ్ళు 50% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారంటే నియర్లీ వీళ్ళు ఎంత మార్కెట్ క్యాప్ కలిగి ఉండాలి? 39,000 crores మార్కెట్ క్యాప్ కలిగి ఉండాలి కదా. కానీ వీళ్ళ హోల్డింగ్ వాల్యూతో మనం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 70% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఈ హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ 50% తీసి చూసినా కూడా ఈ కంపెనీ ప్రెసెంట్ నియర్లీ 19,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవ్వాలి. బట్ ఈ కంపెనీ స్టిల్ 8,500 crores మార్కెట్ క్యాప్ లో మాత్రమే ట్రేడ్ అవుతుంది. సో ఇలా హోల్డింగ్ కంపెనీస్ చాలానే మార్కెట్ లోని డిస్కౌంట్ లో అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే వాటిని మార్కెట్ గుర్తించదు. బట్ వన్స్ మార్కెట్ గుర్తించిన తర్వాత ఈ స్టాక్స్ లోని మనం మంచి రీరేటింగ్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ బేసిక్ బీర్ ప్రైసెస్ ని చాలా సంవత్సరాల నుంచి పెంచట్లేదని, దీని వలన వాళ్ళు లాస్ అవుతున్నాం అని చెప్పి నిన్నే యునైటెడ్ బ్రెవరీస్ వాళ్ళు తెలంగాణలో వాళ్ళ బీర్ సేల్స్ అయితే నిలిపేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఈ రోజు బ్రెవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే 2019 లోని వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి కాస్ట్లే తెలంగాణలోని ఇప్పటికీ కూడా బియర్స్ పైన కంటిన్యూ అవుతున్నాయని, దీనివల్ల బియర్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఇంపాక్ట్ అవుతున్నారని, గవర్నమెంట్ ని ఈ ప్రైస్లు పెంచాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నా కూడా ఆ ప్రైస్ రివిజన్ అయితే గవర్నమెంట్ చేయట్లేదు. కాబట్టి తెలంగాణలోని ఆపరేషన్స్ ఈ బియర్ కంపెనీస్ కి అన్సస్టైనబుల్ గా మారినట్లుగా వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. చూడాలి, వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు కదా. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ బియర్ ప్రైస్ రివిజన్ రిలేటెడ్ గా ఏదైనా డిసిషన్ తీసుకుంటుందేమో. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. అంటే ప్రైస్ రివైజ్ చేస్తామని ఏమి అనౌన్స్మెంట్ రాలేదు. చూడాలి, త్వరలో గవర్నమెంట్ ఒకవేళ డిస్కషన్స్ జరిపి ఈ బియర్ ప్రైస్ రివిజన్ రిలేటెడ్ గా ఏదైనా డిసిషన్ తీసుకుంటుందేమో. ఒకవేళ ప్రైస్ రివైజ్ చేసినట్లయితే అగైన్ యునైటెడ్ బ్రెవరీస్ వాళ్ళు తెలంగాణలో బియర్ సేల్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైనా కూడా ఫైనల్లీ గవర్నమెంట్ డిసిషన్ పైన ఇది ఆధారపడి ఉన్నది. నెక్స్ట్ గ్లోబల్లీ కోకో ప్రైసెస్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయని చెప్పి మనం మల్టిపుల్ టైమ్స్ మన వీడియోస్ లో మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఈ కోకో ప్రైసెస్ ఇప్పుడు రికార్డ్ హై ని టచ్ చేయడంతో చాక్లెట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెర్షే వాళ్ళు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ త్రూ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కోకోని బై చేసేందుకు గాను యుఎస్ టాప్ డెరివేటివ్స్ రెగ్యులేటర్ పర్మిషన్ అయితే అడుగుతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. గ్లోబల్లీ చూసినట్లయితే కోకో షార్టేజ్ అయితే బాగా ఏర్పడింది. ఈ కోకో షార్టేజ్ ఇంతలా ఏర్పడడంతో ఈ ప్రైస్ ఇలా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి సినారియో చూసినట్లయితే మరికొన్ని రోజులు కూడా ఈ ప్రైస్లు పెరిగేటువంటి అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ షార్టేజ్ ఏదైతే ఏర్పడుతున్నదో అది వెంటనే సాల్వ్ అయ్యేటువంటి ఇష్యూ కాదు. కాబట్టి మరికొన్ని రోజులు ఈ ప్రైస్ లో మనం అప్టిక్ చూడొచ్చు. దీని వలన మన ఇండియాలో లిస్ట్ అయినటువంటి కంపెనీ అయిన మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళకైతే చాలా బెనిఫిట్ కానుంది. మనోరమ ఇండస్ట్రీస్ కి కోకో ప్రైసులు పెరగడం వల్ల బెనిఫిట్ అని చెప్పి ఫ్యూ మంత్స్ బ్యాక్ వన్ ఆఫ్ ది ఆస్క్ మనీ పర్ షో వీడియోలోని అన్నయ్య క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. దాని తర్వాత కంటిన్యూస్ గా ఎప్పుడైతే ఈ కోకో ప్రైసులు పెరుగుతున్నాయో దాంతో మనోరమ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు కూడా ఈ ప్రైస్ రైస్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరికొన్ని రోజులు ఈ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళైతే లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి.
చేసుకోవచ్చు. నెక్స్ట్ L&T చైర్మన్ అనేటువంటి సుబ్రహ్మణ్యన్ గారు ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈయన ఏం చెప్తున్నారంటే ఎంప్లాయీస్ పర్ వీక్ 90 hours వర్క్ చేయాలని ఇంట్లో కూర్చుని, ఒకవేళ వైఫ్ అయితే వైఫ్ లేదా హస్బెండ్ అయితే హస్బెండ్, వీకెండ్ లోని హస్బెండ్ అయితే వైఫ్ ని చూస్తే ఏం కూర్చుంటారు అండ్ హస్బెండ్ అయితే వైఫ్ ని చూస్తే ఏం కూర్చుంటారు అన్నటువంటి కామెంట్స్ అయితే ఆయన చేయడం జరిగింది. వీక్లీ 90 hours వర్క్ చేయడం అంటే, ఒకవేళ ఒక ఎంప్లాయీ 6 days వీకే వర్క్ చేశారనుకుందాం, 6 days వర్క్ చేస్తే ఆయన పర్ డే ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? నియర్లీ 15 hours అయితే వర్క్ చేయవలసి ఉంటుంది. 15 hours వర్క్ చేయడం ఎవరి వల్ల అయినా పాసిబుల్ అవుతుందా? అలా కనుక వర్క్ చేస్తే చాలా మంది స్ట్రెస్ తోనే చనిపోతారు. ఒకవేళ 7 days వర్క్ చేసినా కూడా 13 hours a day వర్క్ చేయాలి. 13 hours a day వర్క్ చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీవన్? దీని గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇక్కడ వర్క్ చేసి డబ్బులు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో, ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వడం అన్నది అంతే ఇంపార్టెంట్. రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి తప్ప ఒక్కటే వర్కౌటే కాన్సన్ట్రేట్ చేసి ఇన్ని అవర్స్ వర్క్ చేసేయాలంటే అందరి వల్ల అది పాసిబుల్ కాదు కదా. అలా వర్క్ చేయాలంటే చాలా మంది స్ట్రెస్ కి గురై చనిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఈయన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ UBS వాళ్ళు ఈ ఇయర్ 2025 కోసం టోటల్ గా 6 స్టాక్స్ ని పిక్ చేసుకున్నారు. వీళ్ళు పిక్ చేసుకున్నటువంటి ఈ 6 స్టాక్స్ కి వీళ్ళు బై రేటింగ్ ఇచ్చి మంచి టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. దీనిలో 4 స్టాక్స్ కి అయితే వీళ్ళు ఏకంగా 50% పైనే టార్గెట్ ప్రైస్ ని ఇవ్వడం జరిగింది. ఈ 6 స్టాక్స్ మనం చూసినట్లయితే 1 డెలివరీ, 2 IEX, 3 MCX, 4 నవీన్ ఫ్లోరెన్, 5 రామకృష్ణ ఫోర్జింగ్స్, 6 శ్యామ్ మెటాలిక్స్. వీటిలోని డెలివరీ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 525 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి స్టాక్ 57% పెరగచ్చని. అండ్ IEX స్టాక్ అయితే వీళ్ళు 260 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారంటే ఇక్కడ నుంచి స్టాక్ మరొక 50% పెరగచ్చని వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా శ్యామ్ మెటాలిక్స్ కి కూడా 50% పైన వీళ్ళు టార్గెట్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. అండ్ రామకృష్ణ ఫోర్జింగ్స్ కి అయితే అన్నిటికన్నా ఎక్కువగా 66% అప్సైడ్ టార్గెట్ ని వీళ్ళు ఇచ్చారు. దీంతో పాటు MCX కి వీళ్ళు 35% అప్సైడ్ టార్గెట్ ఇచ్చినట్లయితే నవీన్ ఫ్లోరెన్ కి 22% అప్సైడ్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ 6 స్టాక్స్ లోని 2 స్టాక్స్ రిలేటెడ్ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ ఓకే, బట్ రిమైనింగ్ స్టాక్స్ కి 50% పైన వీళ్ళు టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు కదా. చూడాలి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈ 4 స్టాక్స్ అంత గ్రో అవుతాయా లేదా అన్నది. నెక్స్ట్ స్పెషాలిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అథర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి గుజరాత్ లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని 2023 నవంబర్ లోని ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని క్లోజ్ చేయాలని చెప్పి గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీళ్ళని ఆదేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే క్లోజ్ లోనే ఉన్నది. ఫైనల్లీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళన్ని సేఫ్టీ మెజర్స్ అవి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని తిరిగి ఓపెన్ చేసుకునేందుకు గాను వీళ్ళకి గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ ఫెసిలిటీలోని 100% ఆపరేషన్స్ ని వీళ్ళు తిరిగి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇక్కడ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయడం ద్వారా వీళ్ళకి అడిషనల్ కెపాసిటీస్ వచ్చి యాడ్ అవుతాయి కాబట్టి ఓవరాల్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది అథర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఈ రోజు వాళ్ళ Q3 గ్లోబల్ సేల్స్ డేటాను రిలీజ్ చేశారు. ఈ Q3 లోని వీళ్ళు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ సేల్స్ తో కలుపుకుని వీళ్ళు టోటల్ గా 3,41,791 వెహికల్స్ ని సేల్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ సేల్స్ లోని 1% గ్రోత్ డెలివర్ చేశారు. అదే గ్లోబల్లీ వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 1% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని 1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు జాగ్వార్ ల్యాండ్ రోవర్ సేల్స్ ఓవరాల్ గా ఈ Q3 లోని వీళ్ళు 1,04,427 వెహికల్స్ ని సేల్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు JLR సేల్స్ లోని 3% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ Q3 లోని వీళ్ళ సేల్స్ లో అయితే మరీ అంత పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేనట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ US బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయిన న్యూజెన్ సాఫ్ట్వేర్ INC వాళ్ళకి US కి చెందిన ఒక హెల్త్ కేర్ క్లయింట్ తోని అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ హెల్త్ కేర్ క్లయింట్ కి వీళ్ళు ఎంటర్ప్రైజ్ కంటెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు 3 years కి సైన్ చేయడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $25,76,284. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రెలిగేర్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు ఏదైతే హర్డల్ ఉన్నదో ఆ హర్డల్ అయితే తొలగిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ రెలిగేర్ లోని డాబర్ ప్రమోటర్ గ్రూప్ ఫ్యామిలీ అనేటువంటి బర్మన్ ఫ్యామిలీ వాళ్ళు మెజారిటీ స్టేక్ నైతే అక్వైర్ చేయడానికి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు ఓపెన్ ఆఫర్ ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ ఆఫర్ కి ఆల్రెడీ సెబీ అండ్ RBI అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ ఓపెన్ ఆఫర్ రిలేటెడ్ గా ఏదైతే AGM ని కండక్ట్ చేయాలో ఆ AGM ని కండక్ట్ చేయకూడదని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఒక కేసు అయితే ఫైల్ అయింది. ఫైనలీ ఈ కేసు హీరింగ్ వచ్చిన తర్వాత ఈ రోజు మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కేసును అయితే కొట్టివేసినట్లుగా
వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసు అడ్డంగా ఉండేది. ఈ కేసు కూడా తొలగిపోయింది కాబట్టి త్వరలోనే వీళ్ళు ఏజీఎం ని కండక్ట్ చేసి దాని తర్వాత ఓపెన్ ఆఫర్ అయితే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నది. వన్స్ ఈ ఓపెన్ ఆఫర్ ద్వారా బర్మన్ ఫ్యామిలీ వాళ్ళు ఈ రెలిగేర్ లోని అడిషనల్ స్టేక్ ని కనుక అక్వైర్ చేసినట్లయితే పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి రెలిగేర్ వస్తుంది కాబట్టి అది రెలిగేర్ కి పాజిటివ్ కానుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీకి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ వచ్చిందనుకోండి, ఆ మేనేజ్మెంట్ ఆ కంపెనీని అయితే రివైవ్ చేయడానికి ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళు కూడా రెలిగేర్ ని కనుక రివైవ్ చేసినట్లయితే దాని ద్వారా రెలిగేర్ షేర్ హోల్డర్స్ కి లాంగ్ టర్మ్ లో అయితే మంచి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అయినటువంటి ఇంద్రప్రస్థ గ్యాస్ అండ్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ఇటువంటి కంపెనీస్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతున్నాయి కదా. దానికి రీజన్ ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి గవర్నమెంట్ చీప్ గా ఇచ్చేటువంటి గ్యాస్ అలొకేషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే 2 times కట్ చేశారు. సో ఇలా కట్ చేయడం వల్ల వీళ్ళు ఎక్స్పెన్సివ్ స్పాట్ ఎల్ఎన్జీ ని కొనుక్కుని అయితే కస్టమర్స్ కి సప్లై చేయాల్సి వచ్చింది. సో ఇలా సప్లై చేయడం వల్ల వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి మనం కంటిన్యూస్ గా ఈ స్టాక్స్ లో ప్రెషర్ అయితే చూసాం. బట్ రీసెంట్ గానే గవర్నమెంట్ వీళ్ళకి కొంత అలొకేషన్ అడిషనల్ గా ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఈ 16th January నుంచి వీళ్ళకి ఇచ్చేటువంటి డొమెస్టిక్ గ్యాస్ అలొకేషన్ ని 31% అప్వర్డ్ రివైజ్ చేసినట్లుగా, దీంతో సిఎన్జి సెగ్మెంట్ లోని వీళ్ళ డొమెస్టిక్ గ్యాస్ షేర్ 37% నుంచి 57% కి పెరుగుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళకి గ్యాస్ అలొకేషన్ ఏదైతే పెంచారో దాని వలన వీళ్ళ ప్రాఫిటబిలిటీ అయితే ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కీ స్టోన్ రియల్టర్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్రీ సేల్స్ లో 40% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 23% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కలెక్షన్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మాత్రం 2% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ బిజినెస్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు కానీ కలెక్షన్స్ లో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళతో పాటు అజ్మీరా రియాలిటీ వాళ్ళు కూడా వాళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు సెల్ చేసినటువంటి కార్పెట్ ఏరియాలోని 59% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 45% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సేల్స్ వాల్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కలెక్షన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 26% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ టీవీ టుడే వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ FM రేడియో బ్రాడ్కాస్టింగ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయడానికి అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ వీళ్ళు ముంబై, ఢిల్లీ అండ్ కోల్కతాలోని 104.8 ఫ్రీక్వెన్సీ FM రేడియో స్టేషన్స్ అయితే రన్ చేస్తున్నారు. సో ఇంకా ఈ క్లోజర్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చినట్లయితే ఈ బిజినెస్ ని నియర్లీ 6 months లోని వీళ్ళు క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. మైట్ బి ఈ బిజినెస్ వలన వీళ్ళకి పెద్దగా ప్రాఫిటబిలిటీ అది లేనట్టుంది. దాంతోనే ఈ బిజినెస్ ని వీళ్ళు క్లోజ్ చేయడానికి చూస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టీసీఎస్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 4.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 50 basis points డ్రాప్ కనపడుతున్న సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే 40 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు $10.2 billion వర్త్ డీల్స్ ని విన్ అవడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు టీసీఎస్ వాళ్ళ బోర్డ్ 66 రూపీస్ స్పెషల్ డివిడెండ్ తోని కలుపుకుని టోటల్ గా 76 రూపీస్ డివిడెండ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ డివిడెండ్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 17th January గా ఫిక్స్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో కొంత డ్రాప్ కనపడుతుంది కానీ అదర్ ఇన్కమ్ కాంపోనెంట్ పెరగడం వలన ప్యాట్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే టీసీఎస్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే వీళ్ళ నెంబర్స్ అయితే డెలివర్ చేశారు. చూడాలి వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లోని ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ చేస్తుంది. అండ్ అలాగే ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ ప్రొజెక్షన్స్ అవి ఉంటాయి కదా. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఈ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ వస్తాయి అన్నది కూడా మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ అనదర్ టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 2.7% గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఎబిటాలోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 3.6% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 13.3% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అండ్ ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఓవరాల్ గా చూసుకుంటే టాటా ఎలక్సీ వాళ్ళు ఈ క్వార్టర్ లో వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ డైలీ మనీ షో క్లోజ్ చేసే ముందు మనం ఇందాక జీబ్రా లెర్న్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ బుక్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బుక్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బుక్ లింక్స్ అయితే వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను ఉంటాయి. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు బుక్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ ఈ రోజు వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.